అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా రామభక్తి వెల్లివిరుస్తుంది. ప్రతి చోట భజనలు, అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలే. అయోధ్య భవ్య రామ మందిరాన్ని చూసి స్ఫూర్తి పొందిన ఓ బాలుడు ధర్మాకోల్తో రామమందిర నమూనా తయారు చేశారు. ఆ బాలుడి కళా నైపుణ్యాన్ని మీరు చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణానికి చెందిన గనకాని అనిల్, పావని దంపతుల కుమారుడు రుతిక్. 6వ తరగతి చదువుతున్న రుతిక్ కు ఓ ఆలోచన వచ్చింది. అయోధ్య రామ మందిరం నమూనాను తయారు చేయాలని ముచ్చటపడ్డాడు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో థర్మోకాల్తో రామ మందిరం నమూనాను తయారు చేశాడు. కళాత్మకంగా రూపుదిద్దుకున్న థర్మోకాల్ రామ మందిరం చూసి తీరాల్సిందే. రామ మందిర ప్రారంభం సందర్భంగా రామభక్తులు దేశమంతా ఇంటింటికి వెళ్లి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతులు పంపిణీ చేశారు. పవిత్ర అక్షంతులతో పాటు ఇచ్చిన రామ మందిర ఫోటో చూడగానే తనకు ఈ ఆలోచన వచ్చినట్లు రుతిక్ తెలిపాడు. 2 రోజుల పాటు కష్టపడి తాను ఈ నమూనాను స్వయంగా చేసినట్టు ఆ చిన్నారి రుతిక్ తెలిపాడు. నా పేరు రుతిక్. నేను 6th క్లాస్ చదువుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఉంటాను. ఇది నాకు రామ మందిరం నుంచి అక్షంతలు పంపించగానే నాకు అలా ఫోటోలో చూసి థాట్ వచ్చింది. అందుకే నేను మా డాడీ దగ్గర నుంచి డబ్బులు సేకరించి 2 days కష్టపడి నేను నిర్మించాను. రుతిక్ తయారు చేసిన రామ మందిరం నమూనాను చూసిన వారంతా ఎంతోగానో అభినందిస్తున్నారు. రుతిక్ తండ్రి అనిల్ పెళ్లి పందిల్లా డెకరేషన్ చేసే వృత్తిలో ఉన్నాడు. తండ్రి స్ఫూర్తితో రుతిక్ కొత్త కళాఖండాన్ని ఆవిష్కరించాడు.